హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మగారి హెర్విల్లు. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్నాళ్ళు వీడియో తీయడానికి కుదరలేదండి, ఎందుకంటే ఇంట్లో కొంచెం డిస్టర్బ్గా ఉన్నాము. అందుకని చెప్పేసి వీడియో తీయడానికి కుదరలేదు. ఇంకా ఎలాగో రేపు వినాయక చవితి కదా అని చెప్పేసి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీశానండి. ఇంకా ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి. ఏంటంటే మిల్లీ మేకర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. మా స్టైల్లో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ వచ్చేసి ముందుగా మిల్లీ మేకర్ని హాట్ వాటర్లో వేసి 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి, యాలక్కాయ 1, 2 లవంగాలు, అలాగే 1 స్టార్ ఫ్లవర్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ వరకు నువ్వులు వేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మిల్లీ మేకర్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మిల్లీ మేకర్ మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వాటర్ లేకుండా పిండేసుకొని మిల్లీ మేకర్ పక్కన పెట్టుకొని దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అదే కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత టమాటో కూడా 1 కట్ చేసుకొని వేసుకొని మగ్గిపోయిన తర్వాత అందులో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలండి, చిన్నవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు 1 స్పూను, 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని తర్వాత కలుపుకున్న తర్వాత అందులో మిల్లీ మేకర్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెడితేనే బాగా మగ్గుద్ది. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి రేపు వినాయక చవితి కదా అండి, గాలి చేద్దామని చెప్పేసి పిండి కోసం ఇక్కడ నానపెడుతున్నామండి మినపగుళ్ళు. దానికోసం ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాస్ వరకు మినపగుళ్ళు వేసుకొని నానపెట్టుకుంటున్నాను. నేను అప్పుడు నానపెట్టిన టైం వచ్చేసి 2 o'clock అండి. ఇంక తర్వాత నానపెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళానండి. ఎలాగో రేపు వినాయక చవితి కదా, ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందామని చెప్పేసి, బొమ్మ కూడా తెచ్చుకుందామని చెప్పేసి. చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారండి, మోసం మొత్తం. చాలా అంటే చాలా దారుణం అండి బాబా, అంత దారుణం అంటే అంత దారుణం. ఏకంగా 4 సీతాఫలకాయలు, 4 నారింజకాయలకి 100 రూపాయలు చెప్పాడండి. అసలు చాలా దారుణం కదండి. ఇంకా మిగతా అన్నీ తీసుకోలేదు, ఎందుకంటే నిన్నే మా ఇంటికి వచ్చినాయండి, అప్పుడే తీసుకున్నాము. ఇంకా ఇవి లేవు అక్కడ, నిన్న వచ్చిన వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకా బయటకు వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నా. అవి తీసేసుకొని అలాగే వినాయకుడి బొమ్మ, పద్ధతులు కూడా కావాల్సినవి తీసుకొని ఇంకొచ్చేసానండి. వచ్చేసిన తర్వాత పిండి అంతా రుబ్బేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంక మా అమ్మమ్మ వచ్చేసి ఇక్కడ మొత్తం వంటగది అంతా క్లీన్ చేస్తున్నారండి. రేపు ఎలాగో వినాయక చవితి కదా, అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసుకొని మొత్తం అన్ని నీట్గా సర్దేసుకున్నారు. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ రేపు వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.